ఓకే సార్. సో, ఇంతకుముందు మనం ఫస్ట్ క్లాస్‌లో మనం ఏం నేర్చుకున్నామంటే ఈ స్టూడెంట్ మార్క్ లిస్ట్ ఎంటర్ చేసిన తర్వాత సో, దీనికి టోటల్ ఏ విధంగా చేసుకోవాలి? తర్వాత యావరేజ్ ఎలా చేసుకోవాలనేది చెప్పినాం కదా సార్. ఈ టోటల్ అనేది డిఫరెంట్ మెథడ్స్‌లో మనం ఎట్లా చేసుకోవాలనేది అయితే చెప్పాము. మరి యావరేజ్ వచ్చేసి మాన్యువల్‌గా అయితే యావరేజ్ యొక్క సింటాక్స్ ఇక్కడ చూపిస్తుంది I3/6 అని. అంటే టోటల్ బై నంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ అన్నమాట. అయితే ఇదే దాన్ని యావరేజ్ ఫంక్షన్ యూజ్ చేసి ఏ విధంగా చేయొచ్చు అంటే మనం ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ చూడండి నంబర్స్ ఇక్కడ మనం మాన్యువల్‌గా ఇచ్చుకోవచ్చు. అంటే 52, 63, 41, 74, 85, 96 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే చూడండి ఆటోమేటిక్‌గా మనకు ఈ విధంగా వచ్చేస్తాయి. అట్ ద సేమ్ Yes, sir. టైమ్ ఇక్కడున్న వాటి నుంచి మనం ఇక్కడ యావరేజ్ చేసుకోవాలనుకుంటే ఈక్వల్ టు యావరేజ్. సో, మనకు ఒకవేళ ఇక్కడ చేంజ్ చేసినా కూడా ఆటోమేటిక్‌గా ఇక్కడ మనకు అప్డేట్ అవ్వాలనుకుంటే సో, మనం ఏం చేస్తామంటే ఆ పర్టిక్యులర్ సెల్స్ యొక్క అడ్రెస్ ఇస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సో, యావరేజ్ C5, D5, E5, E5, F5, G5, F5. H5 ఇట్లా మాన్యువల్‌గానే Yes. ఇచ్చుకోవచ్చు. లేదా ఈక్వల్ టు యావరేజ్ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రెస్. ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రెస్ ఇక్కడ ఏముంది సార్? C6 కదా! C6 Yes, sir. లాస్ట్ వాల్యూ సెల్ అడ్రెస్ H6. C5, H6, H6. ఆ! సో, H6 ఎంటర్ ప్రెస్ చేస్తే యావరేజ్ వచ్చేస్తుంది. ఇట్లాగా సో, మనం దీనికి ఏదైతే ఇచ్చామో ఇక్కడ మనం యావరేజ్ ఫస్ట్ సబ్జెక్ట్ ఇస్తూ లాస్ట్ సబ్జెక్ట్ ఇస్తాము. ఒకవేళ మాన్యువల్‌గా ఇయ్యాల్సొస్తే ఈ విధంగా ఇచ్చుకోవచ్చు. లేదు ఇక్కడున్న సెల్సే అనుకోండి అక్కడక్కడ ఉన్నాయనుకోండి వాటికి యావరేజ్ చేయాలనుకుంటే మనము ఈ విధంగా యావరేజ్ చేసుకోవచ్చనమాట. ఓకే సార్. Okay, sir. ఆ! Okay, sir. తరువాత మినిమమ్ నంబర్, మాక్సిమం నంబర్స్ తర్వాత వచ్చేసి కౌంట్ ఓకే. పవర్, స్క్వేర్ రూట్ ఇలాంటివి కనుక్కోవాలనుకోండి. మినిమమ్ నంబర్ అంటే ఏం లేదు సార్. మనం ఏదైనా కొన్ని వాల్యూస్ అనుకున్నాము. వాటిలో లోయెస్ట్ వాల్యూ ఏది తెలుసుకోవాలా. అప్పుడు మనం మినిమమ్ నంబర్ అనేది సో యూజ్ చేసుకోవచ్చు. ఎలాగంటే చూడండి ఈక్వల్ టు MIN టైప్ చేసిన తర్వాత బ్రాకెట్ ఓపెన్ ఇక్కడ సింటాక్స్ చూపిస్తుంది. ఎన్ని నంబర్స్ అయినా మనం యాడ్ చేసుకోవచ్చు. చూడండి 5, 1, 85, 96, 63 బ్రాకెట్ క్లోజ్ చేస్తే ఇక్కడ ఇందులో ఈ బ్రాకెట్స్‌లో ఏదైతే లోయెస్ట్ వాల్యూ ఉందో సో, అది మాత్రమే మనకు చూపించేటట్టు ఈ యొక్క మినిమమ్ ఫార్ములా అయితే యూజ్ చేసుకోవచ్చు. లేదా ఈక్వల్ టు MIN సో, మినిమమ్ ఇక్కడున్న రేంజ్‌లో హారిజాంటల్‌గా ఇక్కడి నుంచి సో, ఇక్కడి వరకు మినిమమ్ వాల్యూ ఏది తెలుసుకోవాలనుకోండి. సో, అప్పుడు మనం ఏం చేస్తామంటే ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రెస్ ఏంటి? C4 C4, ఇస్టు H4, లాస్ట్ వాల్యూ సెల్ అడ్రెస్ H4. ఏంటి? I I4 అంటే టోటల్ గూడా. Okay, బ్రాకెట్ sir. తీసేసి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇందులో మినిమమ్ వాల్యూ ఏది చూపించింది సార్? 55 చూపించింది. ఒకవేళ ఇక్కడ Yes, 33 sir. ఉందనుకోండి, అక్కడ మనం 33ని చూపిస్తుంది. అట్లా మాక్సిమం వాల్యూ, హైయెస్ట్ వాల్యూ ఏది తెలుసుకోవాలనుకోండి, ఈక్వల్ టు Maximum. MX max బ్రాకెట్ ఓపెన్ నంబర్స్ 99, 85, 74, 123 బ్రాకెట్ క్లోజ్ చేస్తే అందులో హైయెస్ట్ వాల్యూ ఏది? చూడండి. ఇది Yes, చూపిస్తుంది sir. మనకు. ఓకే. తర్వాత Yes, sir. సో, ఇక్కడున్న రేంజ్‌లో మనం ఫైండ్ ఔట్ చేసుకోవాలనుకుంటే MAX మాక్స్ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రెస్ ఈస్ టు
సో లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్. ఇందులో మ్యాక్స్ వాల్యూ ఏదైతే ఉందో అది చూపిస్తుంది అన్నట్టు. సో అట్లాగా మనకు ఇట్లా హారిజంటల్గా ఇట్లా వర్టికల్గా ఇప్పుడు వీటన్నిటిని మనం మ్యాక్సిమం వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలనుకోండి, అంటే ఇప్పుడు ఇందులో మినిమం వాల్యూ చూడండి, తర్వాత మ్యాక్స్ వాల్యూ ఈక్వల్ టు MIN మినిమం బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ వాల్యూ. ఓకే సార్. ఇస్టు 16. ఇక్కడ మనకు లాస్ట్ వాల్యూ చూడండి ఫైండ్ అవుట్ చేయొచ్చు అనమాట. ఫస్ట్ వాల్యూ లాస్ట్ వాల్యూ C15. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేసి దాంట్లో సో లోయెస్ట్ వాల్యూ ఏది ఉంది అది చూపించింది. హైయెస్ట్ వాల్యూ ఈక్వల్ టు MAX మ్యాక్స్ బ్రాకెట్ ఓపెన్ సేమ్ సెల్ అడ్రస్ ఇస్టు. సో మళ్ళీ మనము ఇది ప్రెస్ చేసుకోవచ్చు, బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే, అంటే ఇక్కడ ఇది 616 కాదు C15 వరకే ఉండాలి మనకు, ఎందుకంటే ఆ 12 కూడా క్యాల్కులేట్ చేసుకుంది కాబట్టి. చూడండి మ్యాక్సిమం వాల్యూ ఏది చూపించింది మనకు 98 చూపించింది. ఇట్లా సార్. Yes. తర్వాత కౌంట్ ఫంక్షన్, ఇక్కడ కౌంట్ అని చూపించింది కదా మనకు. అసలు ఏంటి కౌంట్ అంటే ఎక్సెల్ వర్క్ షీట్లో పర్టికులర్ సెల్లో ఉన్నటువంటి ఇండివిజువల్గా వాల్యూస్ ఎన్ని ఉన్నాయి, లేదంటే ఏదైనా సరే టెక్స్ట్ ఎంత ఉన్నాయి, ఓకే, లేదంటే మనం ఒక ఎంటర్ చేసిన తర్వాత ఆ వాల్యూస్ ఎన్ని ఉన్నాయి కనుక్కోవాలనుకుంటే ఇక్కడ సో మనం ఫార్ములా రాసుకోవచ్చు COUNT కౌంట్. ఇక్కడ మనం ఎంటర్ చేయగానే చూపిస్తుంది సార్ కౌంట్ ద నంబర్ ఆఫ్ సెల్స్ ఇన్ ఏ రేంజ్ దట్ కంటైన్ నంబర్స్ అని. బ్రాకెట్ ఓపెన్ చేయగానే చూడండి వాల్యూ మనం ఇస్తున్నాం జస్ట్ 5, 2, 3, 5, 6, 8, 9 ఇలాగా వాల్యూస్ ఇచ్చుకుంటూ పోయినాం. బ్రాకెట్ క్లోజ్ చేస్తే అవి మొత్తం ఎన్ని వాల్యూస్ ఉన్నాయి అనేది తెలుసుకోవడానికి సో మనకి కౌంట్ ఫంక్షన్. టోటల్ ఎన్ని ఉన్నాయి, 12 వాల్యూస్ ఉన్నాయి. మనం ఒకసారి ఇప్పుడు F2 ప్రెస్ చేసి లెక్క పెడితే చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 Yes, sir. అలాగా. సో అదే మాదిరిగా ఇప్పుడు ఈ రోలో ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఎన్ని వాల్యూస్ ఉన్నాయి తెలుసుకోవాలనుకోండి, కౌంట్ బ్రాకెట్ ఓపెన్ ఇది ఇస్టు లాస్ట్ వాల్యూ J4 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మొత్తంగా 8 వాల్యూస్ ఉన్నాయి. లేదా మీరు ఇప్పుడు ఇక్కడ మౌస్తో ఒకసారి ఇట్లా సెలెక్ట్ చేసి వదిలేసిన స్టేటస్ బార్లో ఇక్కడ చూడండి యావరేజ్ కౌంట్ సమ్ చూపించింది. కౌంట్ ఎన్ని వాల్యూస్ ఉన్నాయి సార్? 8, sir. సో 8 వాల్యూస్ ఉన్నాయి మనకు, రైట్. సో అట్లాగా Yes, sir. ఇక్కడ వర్టికల్గా సో మనం కౌంట్ చేయాలనుకోండి, సో ఏం చేస్తాం, సేమ్ ఈక్వల్ టు కౌంట్ ఫంక్షన్ బ్రాకెట్ ఓపెన్ ఫస్ట్ వాల్యూ ఇస్ టు లాస్ట్ వాల్యూ ఇక్కడ వరకు బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 13 వాల్యూస్ ఉన్నాయి. ఒకసారి మనం ఇక్కడ సెలెక్ట్ చేసి చూసినట్టయితే ఇక్కడ స్టేటస్ బార్లో చూపించింది. మొత్తం మీద ఈ రేంజ్ నుంచి ఈ రేంజ్ వరకు ఎన్ని ఉన్నాయని తెలుసుకోవాలనుకోండి ఇక్కడ, సో అప్పుడు మనం ఏం చేస్తాం, ఈక్వల్ టు కౌంట్ COUNT కౌంట్ బ్రాకెట్ ఓపెన్ ఈ వాల్యూ సెల్ అడ్రస్ A2 ఇస్ టు లాస్ట్ వాల్యూ ఏది ఉంది మనకు, ఇక్కడ ఏమీ లేదు కాబట్టి ఇక్కడ వరకు పెట్టుకోవచ్చు మనం. Q17 బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మొత్తం 112 ఉన్నాయి. 112 ఉన్నాయో లేదో తెలుసుకోవాలనుకుంటే సెలెక్ట్ చేసుకొని ఇంతవరకు చూడండి ఇక్కడ మనకు 142 చూపిస్తుంది. మరి ఇది ఒక్క నిమిషం సార్, Q17 అంటే ఈ కింద కూడా సెలెక్ట్ అవ్వలేదు. ఓకే, అయితే ఇది 142 చూపిస్తుంది. ఇదంతా కూడా రేంజ్ సెలెక్ట్ అవ్వాలి. అట్లాగే మీరు ఇప్పుడు మీరు సెలెక్ట్ చేసి ఏరియా రేంజ్ అంతా కూడా సో సెలెక్ట్ చేసుకొని కౌంట్ చేయొచ్చు. ఇప్పుడు ఇదే మనం ఒకవేళ ఎగ్జాంపుల్ క్యాలిక్యులేట్ చేసామనుకోండి, COUNT కౌంట్ ఈ ఫస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ వచ్చేసి ఇది ఇస్తున్నా ఇస్టు ఈ లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ వచ్చేసి ఇప్పుడు చూడండి మన మౌస్ అని ఇలా డ్రాగ్ చేసుకోవచ్చు ఇక్కడ వరకు. సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 98 అని చూపించింది. ఇలాగ ఎంటైర్ ఎక్సెల్ వర్క్ షీట్లో
మొత్తం సెల్స్ లో కంటెంట్ ఎన్ని సెల్స్ లో ఉంది, ఎన్ని ఉన్నాయి కౌంట్ చేయడానికి కౌంట్ ఫంక్షన్ అనేది వాడతాం. ఇక తర్వాత ఇక్కడ పవర్ ఫంక్షన్ అనేది ఒకటి ఉంది. పవర్ ఫంక్షన్ అంటే ఏం లేదు సార్, 8 స్క్వేర్. 8 స్క్వేర్ అనేది మనం జనరల్గా ఎట్లా రాస్తాము, పెయింట్ తీసుకొని మీకు చూపిస్తే, ఇప్పుడు పెన్ చూడండి, 8 స్క్వేర్ అని ఇట్లా రాస్తాం కదా సార్. 8 స్క్వేర్ Yes, sir. అన్నప్పుడు 8 ఇంటూ 8 ఇలా వస్తుంది. 8 క్యూబ్డ్ అంటే ఇంకా 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ ఇలా వస్తుంది కదా సార్. Yes, sir. ఓకే, సో దీని రిజల్ట్ ఎంత తెలుసుకోవాలనుకోండి. సో అంటే ఇప్పుడు నేను ఇక్కడ ఈక్వల్ టు పవర్ ఫంక్షన్ యూజ్ చేసి ఇక్కడ మనం చూపిస్తుంది చూడండి, రిటర్న్ ద రిజల్ట్స్ ఆఫ్ నంబర్ రైజ్ టు ఎ పవర్. ఏదైతే నంబర్ ఇస్తున్నామో ఆ పవర్ వాల్యూ తగ్గట్టుగా రిజల్ట్ వస్తుంది. ఓపెన్ బటన్ ప్రెస్ చేస్తే ఇక్కడ సింటాక్స్ ఏం చూపించింది, నంబర్. నంబర్ అంటే మీ ఇష్టం ఏదైనా ఇచ్చుకోవచ్చు. నేనైతే ఇప్పుడు ఇక్కడ 18 ఇస్తున్నా, కామా 2 అంటే ఎంత, సో మీ ఇష్టం, 8 square, 8 and 8. పవర్ వాల్యూ అది 8 స్క్వేర్, 8 క్యూబ్డ్, 8 టు ది పవర్ ఆఫ్ 4, 8 టు ది పవర్ ఆఫ్ 5, 6 అని. సో ఇలాగ బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే 64. అంటే ఇక్కడ 8 స్క్వేర్ అంటే 8 ఇంటూ 8 64 కదా సార్. అదే ఇప్పుడు Yes, నేను sir. 8 క్యూబ్డ్ ఇచ్చాను, పవర్ 8, 3 ఇచ్చాను, 8 ఇంటూ 8 ఇంటూ 8. సో చూడండి 512 వచ్చేస్తుంది. అలాగా Yes, sir. ఏదైనా వాల్యూ ఇస్తామో మనము, సో దానికి సో స్క్వేర్ చేసుకునేలాగా చూడండి, 8, 4, 8 ఇంటూ 8 ఇంటూ 8 ఇంటూ 8 4096. ఇట్లాగా. సో ఇది ఒక ఫంక్షన్ అన్నమాట, పవర్ ఫంక్షన్. ఇది మ్యాథమెటికల్ ఫంక్షన్స్ లో వస్తాయి. ఇక మీకు స్క్వేర్ రూట్ తెలిసిందే. స్క్వేర్ రూట్ Yes, అంటే sir. 16 కి స్క్వేర్ రూట్ ఎంత సార్, 4, sir. 4. సో 25 కి స్క్వేర్ 5. 5. సో 36 కి స్క్వేర్ రూట్. ఇట్లాగా ఇలాంటి స్క్వేర్ రూట్ మనం కనుక్కోవాలనుకుంటే ఇక్కడ ఈక్వల్ టు SQRT అని ఇస్తాం మనం. రిటర్న్ ద స్క్వేర్ రూట్ ఆఫ్ ఏ నంబర్. మనం ఏదైతే స్క్వేర్ రూట్ నంబర్ ఇస్తామో దాని స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తుంది. బ్రాకెట్ ఓపెన్, నంబర్ 16 అని ఇచ్చాను చూడండి, 4 చూపించింది. Yes. తర్వాత ఈక్వల్ టు SQRT బ్రాకెట్ ఓపెన్ 25. సో అప్పుడు ఏమవుతుంది, 5. ఓకే, సో నెక్స్ట్ SQRT స్క్వేర్ రూట్. సో ఇప్పుడు నేను 20 అని ఇచ్చాను అనుకోండి, దాని పాయింట్స్ లో చూపిస్తుంది సమ్. ఇట్లాగా మనం స్క్వేర్ రూట్స్ కనుక్కోవడానికి ఇది ఒకటి సార్. దెన్ ఇప్పుడు మనం మినిమం, మ్యాక్సిమం, కౌంట్, Power పవర్, square. స్క్వేర్ రూట్ ఇవి తెలుసుకున్నాము. అయితే ఇక్కడ ఇంకొక కాలం అయితే నేను ఎంటర్ చేస్తున్నాను, ఇక్కడ ర్యాంక్ అని. సో ర్యాంక్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. ఇక్కడ నేను ర్యాంక్ అనేది దేని బేస్ చేసుకొని ఫైండ్ అవుట్ చేస్తారు సార్, Total. టోటల్ బేస్ చేసుకొని కదా. మరి దీనికి ఇక్కడ Yes, sir. మనకు ర్యాంక్ ఫంక్షన్ కూడా ఉంది. అది చూడండి, ఈక్వల్ టు RANK ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్. సో దీనికి ఇక్కడ మనకు సింటాక్స్ అయితే కనిపిస్తుంది, నంబర్ కామా రెఫరెన్స్ అనేది అది ఆర్డర్ లో ఉండాలా అని. ఎట్లాగ నంబర్ అంటే ఏమి, 578 అంటే టోటల్ వాల్యూ. అక్కడ మనం 578 ఇవ్వకుండా దాని అడ్రస్ ఇస్తాం. సో ఎంత, Okay, sir. I3 I3. కామా ఈ రెఫరెన్స్ I4. రెఫరెన్స్ అనేది ఆర్డర్ లో ఉండాలా. సో అంటే ఎట్లా, ఈ వ్యక్తికి మనము మొదటి వ్యక్తికి ర్యాంక్ అనేది కనుక్కుంటున్నాము అని అంటే ఇక్కడ నుంచి మొదటి వ్యక్తి నుంచి లాస్ట్ వ్యక్తి వరకు మనం కంపేర్ చేసుకుంటూ పోయినప్పుడే ర్యాంక్ అనేది వస్తుంది. Yes, sir. సో అప్పుడు ఏం చేయాలా, I3 ఫస్ట్ వ్యక్తి ఇస్ టు లాస్ట్ వాల్యూ సెల్ అడ్రస్ ఎంత ఉంది మనకి ఇప్పుడు ఇక్కడ, I15. 15. ఆ. I15. సో బ్రాకెట్ క్లోజ్ చేసి
ఎంటర్ ప్రెస్ చేస్తే ర్యాంక్ సెకండ్ అని చూపించింది. ఈక్వల్ టు మరి ర్యాంక్ ఇక్కడ సెకండ్ వ్యక్తికి I4 కామా రెఫరెన్స్ ఆర్డర్ రెండో వ్యక్తికి ర్యాంక్ కనుక్కోవాలి. సో దీనికి రెఫరెన్స్ ఆర్డర్ ఎక్కడి నుంచి ఇచ్చుకుంటూ పోవాలి సార్? I5 సార్. ఇప్పుడు వీడికి రెండో వానికి ర్యాంక్ కనుక్కోవాలా, ఎక్కడి నుంచి కంపేర్ sir. చేసుకుంటూ పోవాలా, మళ్ళీ మొదటి వ్యక్తి నుంచి కంపేర్ చేసుకుంటూ రావాలి మనం. అవునవును. సో ఆ రెఫరెన్స్ ఆర్డర్ అప్పుడు I3 I15. అప్పుడు వీటికి ఎంత వచ్చింది? థర్డ్ ర్యాంక్ వచ్చింది. ఈక్వల్ టు ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్ నంబర్ I5 I15. సో రెఫరెన్స్ ఆర్డర్ I3 ఫస్ట్ వ్యక్తి నుంచే కంపేర్ చేసుకుంటూ రావాలి సార్. సో ఓకే సార్. I15 సో బ్రాకెట్ క్లోజ్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తాం, రైట్? ఓకే సార్. దెన్ ఈక్వల్ టు ర్యాంక్ బ్రాకెట్ ఓపెన్ I3. సో I6 కామా రెఫరెన్స్ ఆర్డర్ I3 I15. ఇప్పుడు 9th ర్యాంక్ వచ్చింది. ఇప్పుడు ఇట్లానే సో మనము సేమ్ మరి I7 కామా I3 సో I15 అని ఇచ్చాము. సో మనకి ఏమవుతుందంటే విసుగు వస్తుంది, అబ్బా ప్రతి ఒక్క దానికి టైప్ చేసుకుంటూ పోవాలనా, సో ఏం మరి ఎట్లా దీనికి పరిష్కారం అని. ఇప్పుడు చూడండి మనం ఇక్కడ వచ్చినటువంటి రిజల్ట్ నేను ఇక్కడ ఎంటర్ చేస్తున్నా 23197 అని. ఇప్పుడు నేను వీటిని డిలీట్ చేశా. ఒక్క రికార్డుకి మనం ఫార్ములా అనేది ఇచ్చేసామనంటే అన్నింటికి ఆటోమేటిక్గా సో మనకు ఇది రావాలనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము? సో క్లిక్ చేసి ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేసుకుంటాం, అంతే కదా సార్? ఇక్కడ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేస్తాం, అంతే కదా? ఇప్పుడు మీరు ఒకసారి ఫైండ్ అవుట్ చేయండి. ఇంతకుముందు మనకు వచ్చినటువంటి ర్యాంక్స్ ఇవి, రెండో వ్యక్తి, మూడో వ్యక్తి, నాలుగో వ్యక్తిది. మరి ఇక్కడ వచ్చింది చూడండి, రెండో వ్యక్తికి ఏమో ఇక్కడ ఫస్ట్ 3 వచ్చింది, ఇప్పుడు 2 వచ్చింది, తర్వాత 1, ఇప్పుడు అప్పుడు 9 వచ్చింది, ఇప్పుడు 6 వచ్చింది, అప్పుడు 7 వచ్చింది, ఇప్పుడు 4 వచ్చింది. ఏంటి రీజన్? మనం ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా డ్రాగ్ చేస్తే ఒక్కొక్కలాగా ఒక ర్యాంక్ వచ్చింది. ఎందుకు అలా వచ్చింది అని అంటే, ఇప్పుడు మీరు ఒకసారి ఇక్కడ బాగా ఫైండ్ అవుట్ చేసినట్టయితే ఇందులో క్లిక్ చేసిన తర్వాత దీనికి ర్యాంక్ I3 రెఫరెన్స్ ఆర్డర్ I3 I15 ఉంది. రెండో దానికి చూస్తే I4 ఇక రెఫరెన్స్ ఆర్డర్ ఏమైంది? I4 I16. తర్వాత ఇక్కడ రెఫరెన్స్ ఆర్డర్ I5 I17కి వెళ్ళిపోయింది. మరి I6 I18, I7 I19 అంటే ఒక్కొక్కటి పెంచుకుంటూ వచ్చింది. ఇక్కడికి వచ్చేసరికి దాదాపుగా 27కి వచ్చింది. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ కంపేర్ చేసుకుంటుంది, అది ఎక్కడైతే మొదలైందో అక్కడ నుంచి ఇంకా ఒకటి పెంచుకుంటూ పోతా ఉంది. అట్లా చేయడం వల్ల సో రెఫరెన్స్ ఆర్డర్ అనేది తప్పు వస్తుంది. రెఫరెన్స్ ఆర్డర్ తప్పు వస్తుంది కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలనంటే, ఇక్కడ ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా మనం ఒకవేళ డ్రాగ్ చేసినా ఆ రెఫరెన్స్ ఆర్డర్ అనేది కరెక్ట్గా ఉండాలనుకుంటే, కాన్స్టాంట్గా ఉండాలి, చేంజ్ అవ్వకూడదు అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ఇక్కడ $, చూడండి ఏదో రాంగ్ వెళ్ళిపోయింది ఎక్కడో, ఇది చూడండి ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత $, సింబల్ అంటే షిఫ్ట్ కీ పట్టుకొని 4 ప్రెస్ చేయాలి. $3 $15. ఓకే సార్, అలా డాలర్ సింబల్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఆ రెఫరెన్స్ ఆర్డర్ అనేది కాన్స్టాంట్ గా ఉంటుంది, మారదు, రైట్? సో ఇప్పుడు ఫిల్ హ్యాండిల్ బటన్ ద్వారా మనం డ్రాగ్ చేసామనుకోండి, సో చూడండి సేమ్ రిజల్ట్ వచ్చిందా? ఇక్కడ 23197, ఇక్కడ 23197. సో ఎక్కడే కానీ క్లిక్ చేస్తే చూడండి రెఫరెన్స్ ఆర్డర్ అట్లనే ఉంటుంది, చేంజ్ అవ్వదు.
రైట్. ఓకే సార్. ఇట్లాగా. సో రెఫరెన్స్ ఆర్డర్ అనేది ఏ మాత్రము మనకు చేంజ్ అవ్వదు అనమాట. ఎక్కడైనా సరే ఒకవేళ మనం ఫిల్ హ్యాండిల్ బటన్తో సో డ్రాగ్ చేస్తున్నాము అని అంటే అది ఆటోమేటిక్గా మనకు చేంజ్ అయ్యే అవకాశం ఉండదన్నమాట. క్లియర్ సార్? ఓకే సార్. రైట్. అట్ ది సేమ్ టైం ఇప్పుడు మనము రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలా. రిజల్ట్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు నేను కొన్ని కండిషన్స్ అయితే అనుకున్నాను. ఏంటంటే సబ్జెక్ట్స్ 6 ఉన్నాయి. అవి ఏమేమి సబ్జెక్ట్స్? తెలుగు ఉంది, తర్వాత హిందీ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, సైన్స్, సోషల్. ఇప్పుడు ఒక్కొక్క దాంట్లో పాస్ మార్క్, ఇదేమో సబ్జెక్ట్స్, ఇదేమో పాస్ మార్క్, ఇదేమో సారీ మ్యాక్సిమం మార్క్స్ పాస్ మార్క్. తెలుగులో 100 మ్యాక్సిమం, పాస్ మార్క్ 35. హిందీలో 100 పాస్ మార్క్ 20. పాస్ మార్క్ ఇప్పుడు 20నేనా సార్? ఎస్ సార్, 21 అంతే సార్. సో ఇంగ్లీష్లో 20 135, మ్యాథ్స్లో 135, సైన్స్లో 135, దీంట్లో 135. ఇది అయితే ఇప్పుడు ఇక్కడ తెలుగులో మ్యాక్సిమం మార్క్స్ ఇవి పక్కన పెట్టేస్తే దీనికి ఒక కండిషన్ అయితే ఇచ్చినారు. ఏంటంటే తెలుగులో నీకు 100కి 35 వస్తే నువ్వు పాస్, ఎస్ సార్. హిందీలో 20 వస్తే పాస్, ఇంగ్లీష్లో 35 వస్తే పాస్, దీంట్లో వస్తే పాస్. అయితే ఇప్పుడు స్టూడెంట్ అనేవాడు ఇందులో ఇచ్చినటువంటి కండిషన్స్ అన్నింట్లోనూ అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35 ఈ కండిషన్ ఇచ్చాము. ఇవన్నీ సాటిస్ఫై అయితే అంటే అందులో వాడు ట్రూ అయితే అప్పుడు వానికి ఒక సర్టిఫికేషన్ ఉంటుంది, దట్ ఈస్ పాస్. అంతే కదా సార్? అంతే సార్. సో ప్రతి ఒక్క సబ్జెక్ట్లోనూ ఖచ్చితంగా 35, 20 అచీవ్ అయినప్పుడే ఆ క్యాండిడేట్ అనేవాడు పాస్ అవుతాడు. లేదా ఈ సబ్జెక్ట్లో ఏ ఒక్క సబ్జెక్ట్లో కూడా ఆ కండిషన్ని సాటిస్ఫై కాలేదు. ఫర్ ఎగ్జాంపుల్ 34 వచ్చినాయి, అప్పుడు ఏమవుతుంది? అప్పుడు ఆటోమేటిక్గా ఫెయిల్ అవుతుంది. నెక్స్ట్ కండిషన్స్ కూడా చెక్ చేయదన్నమాట. రైట్. ఆ విధంగా మనం ఇక్కడ ఫార్ములా రాసుకోవాలంటే రిజల్ట్ ఫార్ములా ఇఫ్ కండిషన్స్ అనేది యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది సార్. రైట్. ఇఫ్ కండిషన్స్ ఎట్లా రాసుకుంటామంటే చూడండి, ఇఫ్ బ్రాకెట్ ఓపెన్, ఒకటి కన్నా ఎక్కువ కండిషన్స్ని మనం చెక్ చేస్తున్నాం కాబట్టి లాజికల్ అండ్ అనేది వాడతాం. ఓకే సార్? దెన్ బ్రాకెట్ ఓపెన్. ఇప్పుడు లాజికల్ 1 అంటే హిందీలో ఇక్కడ చూడండి సెల్ అడ్రస్, ఈ తెలుగులో చూడండి, తెలుగు 98 సెల్ అడ్రస్ ఏముంది సార్? C3 C3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 35. అంటే అందులో ఖచ్చితంగా 35 వచ్చిండాలా, ఆ పైన ఎంతైనా సరే, కామా. మరి హిందీలో D3 గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 20, కామా E3 greater than or equal to 35. Then F3 greater than or equal to 35. Then G3 greater than or equal to 35. Then H3 greater than or equal to 35. Bracket close చేస్తున్నాం. ఓకే సార్? ఇప్పుడు క్యాండిడేట్ అనేవాడు ఇక్కడ ఇచ్చిన కండిషన్స్ ఇక్కడ అన్ని సాటిస్ఫై అయితే కామా వానికి ఒక పేరు రావాలి. ఎప్పుడు కూడా ఇట్లా నేమ్ డిస్ప్లే అవ్వాలంటే డబుల్ కొటేషన్లో రాసుకోవాలి మనం. పాస్, డబుల్ కొటేషన్ క్లోజ్, కామా. ఇక్కడ ఇచ్చిన వాటిలో ఏ ఒక్కటైనా కండిషన్ అనేది సాటిస్ఫై కాకపోతే అంటే 35 కన్నా తక్కువ వచ్చింటే అప్పుడు ఇవన్నీ ఒక ఫర్ ఎగ్జాంపుల్ తెలుగులోనే వచ్చింది అనుకోండి, ఇవన్నీ ఏం చెక్ చేయదు, నేరుగా ఫెయిల్ చూపిస్తుంది. ఇక్కడ చెక్ చేసింది, ఇక్కడ చెక్ చేసింది, ఇక్కడికి వచ్చింది అనుకోండి, సో ఆటోమేటిక్ ఫెయిల్. ఓకే. ఇప్పుడు ఇక్కడ డబుల్ కొటేషన్ ఓపెన్, మరి అగైన్ ఫెయిల్ అని రాసి డబుల్ కొటేషన్ క్లోజ్,
ఎంటర్ ప్రెస్ చేసినట్టయితే చూడండి రిజల్ట్ పాస్ అని వచ్చింది. ఎందుకు ఇక్కడ అన్ని గ్రేటర్ దాన్ 35 ఉన్నాయి. ఇప్పుడు ఇంకా Yes, sir. అన్నింటికి ఇవ్వాల్సిన అవసరంలా, మనం జస్ట్ క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే సరిపోతుంది. చూడండి Yes, sir. ఫెయిల్ వచ్చింది. ఎందుకు? ఫస్ట్ కండిషన్ చెక్ చేసింది 35 వచ్చిండాలా, దీంట్లో 20 వచ్చిండాలా, ఇక్కడ 35 ఇక్కడికి వచ్చేసరికి 35 లేవు. దాన్ని నేరుగా ఏం చూపిస్తుంది సార్? ఫెయిల్ అని చూపిస్తుంది. Yes, sir. అట్లా ఇక్కడ కూడా అంతే సేమ్. ఇక్కడ ఎక్కడ ఏది చూడండి ఒకటి మాత్రం మీట్ అయింది, రిమైనింగ్ అన్ని కూడా ఫెయిల్ అని చూపించేస్తుంది. రైట్ సార్? Yes, sir. అట్లా. సో ఆ విధంగా సో మనం రిజల్ట్ ఈ విధంగా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు మార్క్స్ లిస్ట్‌లో. సో Okay, ఇది దీనికి సింపుల్‌గా చెప్పాలంటే మనము జస్ట్ మనం ఏం చేసాం, ఇఫ్ కండిషన్ యూజ్ చేసి చేసామన్నమాట అంతే. అయితే ఇక్కడ ఎక్కడైనా సరే కామాస్ గాని ఇట్లాంటివి మిస్ చేస్తే సో మనకు ఎర్రర్ వస్తుంది. కొంతమంది ఏం చేస్తారంటే ఇక్కడ డబుల్ కొటేషన్ కదా అని ఇక్కడ కొటేషన్ ఉంటుంది కదా, సింగిల్ కోట్‌ని 2 టైమ్స్ ఎంటర్ చేస్తారు. సో క్లిక్ చేస్తే చూడండి ఈ విధంగా ఎర్రర్ వస్తుందన్నమాట. ద ఫార్ములా యూ టైప్డ్ కంటైన్ ఎర్రర్ అని. ఎక్కడ ఎర్రర్ అనేది ఇక్కడ సెలక్షన్‌లో చూపిస్తుంది సార్. అప్పుడు మనం ఏం చేయాలి, దాన్ని డిలీట్ చేసి డబుల్ కొటేషన్ యూజ్ చేయాలి. ఇప్పుడు చూడండి ఎంటర్ ప్రెస్ చేస్తే వస్తుంది. ఇట్లాగా సో మనము ఈ ఫార్ములాస్ ఇవన్నీ కూడా ఎంటర్ చేసుకోవచ్చు సార్. ఇవన్నీ ఒకసారి మీరైతే ప్రాక్టీస్ చేయండి. సో తర్వాత నెక్స్ట్ Okay, మనం గ్రేడ్ ఇట్లాంటివన్నీ కూడా డిస్కస్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ ఫార్ములాస్ ఇట్లాంటివి కూడా బాగా ప్రాక్టీస్ చేస్తే బాగుంటుంది సార్. okay, sir. ఓకే సార్? Okay, sir.